I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు మెరుపు కలలు. అదేంటి మా అలా అంటావు? పాపం అత్తయ్య, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని ఏం తింటారని కంగారు పడుతుంది. కంగారు పడ్డం, హడావిడి చేయటం వల్ల అవసరాలు తీరవు సంగీత. అవి అర్థం చేసుకోవాలి. అమ్మా సౌందర్య, నీకేం కావాలో చీటీ రాయమ్మా. వాసు రాగానే అన్ని తెప్పిస్తాను. ఏం అవసరం లేదు. ఆ డబ్బులేవో ఇస్తే తనే వెళ్ళి తెచ్చుకుంటుంది. మళ్ళీ ఆయన గారు తెచ్చాక ఇది కాదు అది కాదు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలాగే. చూసారా నాన్న, అందరూ ఏమంటున్నారు? మీరు ఫ్రాడ్ చేశారు, అందరినీ చీట్ చేశారు అంటున్నారు. అది విని నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఎందుకు నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు? ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏం చేయగలను నాన్న? ఎన్ని బాధ్యతలు అప్పగించారు, చుట్టూ ఎన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా మీ మీద పడిన నిందని నేను ఎలా తొలగించాలి? వీటన్నింటినీ దాటుకుంటూ మీరు నాకు అప్పగించిన కుటుంబ బాధ్యతని ఎలా తీర్చాలి నాన్న? ఎలా నాన్న ఇన్ని సమస్యల వలయంలో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? ప్రతి పనిలో నీకు తోడుగా ఉన్న నన్ను నీ చావులో కూడా తీసుకువెళ్లాల్సింది. కానీ మీరు అలా చేయకుండా మీరు మాత్రమే వెళ్ళిపోయి నన్ను కష్టాల సుడిగుండంలో వదిలేశారా? వీటన్నింటినీ తట్టుకుంటూ కుటుంబ బాధ్యతల్ని ఎలా మోయాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. నాకు పిచ్చెక్కుతుంది నాన్న. నా చుట్టూ ఇంతమంది మనుషులున్నా నేను ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ వచ్చింది. ఈ ప్రపంచం అంతా ఇంత వెలుగుతో నిండి ఉన్నా నేను మాత్రం కటిక చీకట్లో ఉన్నానన్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచం అంతా ఇంత వెలుగుతో నిండి ఉన్నా నేను మాత్రం కటిక చీకట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. నాకంటూ ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. ఎందుకు నాన్న నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు? నేను ఒక్కదాన్ని ఏం చేయగలను నాన్న? అన్నింటిలో తోడుంటానని, అన్ని సెట్ చేస్తానని చివరికి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు నాన్న. ఎందుకు వెళ్ళిపోయావు నాన్న? ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు వెళ్ళిపోయావు? సంయుక్త, నాన్న నాన్న
నాన్నా ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ నాన్ననే. నాన్నా ఎందుకమ్మా కన్నీళ్ళు? ఇప్పుడు ఏమైందని? నేనెక్కడికి వెళ్ళానని ఇలా ఏడుస్తున్నావు? అయినా నేను అలా ఎలా వెళ్తాను? ఇన్ని బాధ్యతలు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నేనెప్పుడూ నీతోనే ఉంటానమ్మా. కానీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు కదా నాన్న. భౌతికంగా శరీరాన్ని వదిలి నేను వెళ్ళానమ్మా. అంతేగాని నా మనస్సు, నా ఆలోచన, నా ఆత్మ అంతా ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటాయి. నా శరీరం మాత్రమే బూడిదైంది, కానీ నీ అడుగులో, నీ ఆలోచనలో, ప్రతి దాంట్లోనూ నీకు తోడుగా, నీకు నీడగా ఎల్లప్పుడూ నీ వెనక నేను నడుస్తూనే ఉంటానమ్మా. నువ్వు ఒంటరిదానివి కాదు సంయుక్త. నీ వెనక నేనున్నా. నువ్వు వేసే ప్రతి అడుగు నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. నేను కన్న కలలు, నాకున్న బాధ్యతలు, ఇప్పుడొచ్చిన సమస్యలన్నిటిలోనూ నీ వెనక నీ నీడలా ఉంటూ నీ ద్వారా వాటిని నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు. నీ పక్కన నేనున్నాను. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నాన్నా నాన్నా నువ్విచ్చిన ఈ ధైర్యంతో, నువ్విచ్చిన ఈ భరోసాతో ప్రపంచాన్ని జయిస్తాను నాన్నా. నువ్వు నన్ను నడిపిస్తావన్న నమ్మకం నాలో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక ఒంటరిదాన్ని కాదు, నువ్వు నాకు తోడున్నావన్న ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చింది. రే వాసు, ఉన్న పలంగా కంపెనీలో జాబ్ రిజైన్ చేసావు. నెక్స్ట్ ఏంటి? చూడాలరా. పోనీ మంచి రెప్యుటేషన్ ఉన్న న్యూస్ ఛానల్లో రిపోర్ట్ చేయడానికి జాబ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళలో నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ జాయిన్ అవుతావా? లేదురా, నేనిక ఏ కంపెనీలో జాబ్ చేయాలనుకోవడం లేదు. ఫ్రీలాన్సింగ్ జర్నలిజం చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రీలాన్స్ చేస్తే నువ్వు అనుకున్నంత డబ్బులు సంపాదించలేవురా. అదే జాబ్ అంటే నెల కాగానే అకౌంట్లో శాలరీ వచ్చేస్తుంది. కానీ ఫ్రీలాన్స్ చేస్తే న్యూస్ దొరికినప్పుడే అమౌంట్ వస్తుంది. అది కూడా నీ ఖర్చులకి అంతే. అది నాకు చాలరా. ఇలా ఒక్కరి కింద పనిచేస్తే ఆత్మాభిమానం చంపుకుని పనిచేయాల్సి వస్తుంది. నేను అలా పనిచేయలేను. సరేరా, చూడు మరి నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. సరే.